ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన రీతిగా దేవుడు తన అద్భుతమైనటువంటి యొక్క కోడికలను ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నాను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలానే ఈ యొక్క మధ్యాహ్న వేళలో ప్రత్యేకించి మన మధ్యలో విచ్చేసినటువంటి మన యొక్క రూబైన్ మినిస్టర్ డైరెక్టర్ అయినటువంటి సహోదరులు డేవిడ్ పాల్ గారు వారి కుటుంబంతో వచ్చారు. అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన మధ్య ఉంటే దైవ సేవకులు పెద్దలు, మన మినిస్టర్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి దైవజనులు పాస్టర్ పిఎస్ రత్నయ్య గారు మనతో ఉంటారు. మూల్యమైనటువంటి గొప్ప సలహాలు మనకు అందించిన దాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి కూడా ప్రత్యేక వందనాలు. చక్కని వర్తమానము ఈ యొక్క మధ్యాహ్న సేవ మరి యొక్క సేవకుల సమావేశ కూడికలు అందించిన దైవ సేవకులు పాస్టర్ తిమోతి గారు యొక్క మినిస్టర్ వైస్ ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కూడిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా కోడికలు మనం అంటే నిన్న రాత్రి నుంచి అనుకున్నాం, కానీ నేను ఆదివారం రాత్రి నుంచే 3 దినాలు ఉపవాస కోడికలుగా ఈ కోడికలు జరిగిస్తూ ఉన్నాను. ఈరోజు చివరి రాత్రి దానికి ముందుగా సంఘానికి మరి సంఘ బిడ్డలందరికీ మనవి చేస్తున్నాను. 2 గంటలకు అందరికీ అంటే సంఘం అంతా కూడినటువంటి కోడికను ప్రారంభిస్తాం. కాబట్టి ఇప్పుడు జరిగింది కేవలం పాస్టర్స్ వరకే. కాబట్టి 2 గంటల నుంచి మరి దేవుని యొక్క సన్నిధి స్త్రీలు కూడిక మరి సంఘస్థులందరూ కూడా ఆ యొక్క స్త్రీలు ప్రతి ఒక్కరు యవనస్తులు అందరూ కూడా ఈ యొక్క కోడికలో వీలైతే పురుషులు వచ్చిన బాధలే దేవుని యొక్క వాక్యాన్ని వినొచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కోడికలో పాలు పొందాలని పాస్టమ్మ గారు వదిన పాలన పరిచయం దైవ సాకులు అమ్మగారు సునీతమ్మ గారు దేవుని యొక్క వర్తమానం అందించబోతున్నారు. కాబట్టి పనులకి వెళ్ళి వచ్చి ఉన్నారు అనుకుంటున్నారు ఇళ్ళ దగ్గర. కాబట్టి ఇక సాయంత్రమే కూటం ఉందనుకుంటున్నారేమో. ప్రసంగాల ఓకే. ఇరువురు దైవ సహకారులు దేవుని యొక్క వర్తమాన గ్రహాలను పరిచయం దైవజనరాలు మరియు వదిన పాలన పరిచయం దైవజనరాలు ఇరువురు కూడా వర్తమానాన్ని అందిస్తారు. కాబట్టి ఇళ్ళ దగ్గర ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా 2 గంటలకు కూటం ప్రారంభించబడుద్ది. మీరందరూ కూడా రాత్రి కూటమే ఉంది, ఇక మధ్యాహ్నం లేదనుకుంటున్నారేమో, మర్చిపోయి ఉంటారు. రాత్రి చెప్పాను. కాబట్టి అందరూ కూడా మరలా కూటం స్టార్ట్ అయినప్పుడు సంఘస్థులందరూ కూడా కూడికలో పాలు పొందుకోవాలని ప్రేమతో కోరుచున్నాం. మరలా సాయంకాలం 7 గంటలకే కూటం ప్రారంభించబడుద్ది. 8:30కి పాటలు క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఈ విషయాలను గ్రహించి ప్రతి ఒక్కరు కూడా సకాలంలో సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కోడికలను ప్రభు మహిమార్థమే జరిగినట్లుగా మీరు సహకరించాలని ప్రేమతో కోరుచున్నాను. అందరం లేచి సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.